నమస్తే భయ్య. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 92 సంక్షేమ కార్యక్రమాలను అయితే ప్రతి రాష్ట్రంలోనూ అమలు పరుస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గత 5 ఏళ్లలో 92 పథకాలు అయితే ఇచ్చింది. అందులో ఏంటంటే ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కొంతమేర రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు పెట్టుకోవాల్సిన పని ఉంటుంది. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 92 పథకాలు అనేవి రాష్ట్రానికి రాకుండా ఆగిపోయాయని తెలుస్తుంది. అసలు ఆ పథకాలు ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 92 పథకాలు అనేది ఆంధ్రలో అమలు అవుతున్నాయి అంటారా? నమస్తే అండి. ప్రతి రాష్ట్రానికి కేంద్రం 92 పథకాలు అనేది ఇస్తుంది. ఆ 92 పథకాలు ఏంటంటే మొదటిది పంచాయతీరాజ్ పరిధిలో కొన్ని పథకాలు ఉంటాయి, 9 పథకాలు. దాని తర్వాత ఇంటింటికి తాగునీరు అందించేది అదొక పథకం, వైద్య ఆరోగ్యానికి ఒక పథకం, అలాగే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 8 పథకాలు, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి 17 పథకాలు, ఇలా కొన్ని ఇలాంటి పెట్టుకుంటూ పోతే మొత్తం 92 పథకాలు వస్తాయండి. దాంట్లో గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాకీలు ఎంతో తెలుసా అండి? ఈ 92 పథకాలకి ఎంత అంటే బాకీ పెట్టింది 7,230 కోట్లు. ఓకే, 7,230 కోట్లు బాకీ పెట్టి వెళ్ళాడు. దాని మూలంగా ఏమవుద్దంటే రైతులకు కానీ, ఇంకా చెప్పాలంటే అమ్మ ఒడి అని చెప్పుకున్నాడు కదే, ఆ అమ్మ ఒడికి కూడా డబ్బులు ఎక్కడి నుంచి పథకాల్లో నుంచి తీసిచ్చారు చెప్పన. సర్వశిక్ష అభియాన్ నుంచి కొన్ని పథకం డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు కూడా దీంట్లో కలిపి అమ్మ ఒడి అని చెప్పిచ్చాడు. అమ్మ ఒడికి ఏమి సపరేట్గా అప్పులేం చేయలేదండి. కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్లో కొంచెం ఆ డబ్బులన్నీ స్కూల్స్కి డెవలప్మెంట్గా ఎన్ని వాడాలని చెప్పితే అవన్నీ వాడకుండా అమ్మఒడి అని చెప్పి సోమరిపోతులు జనాల్ని సంక్రాంతి పూట ఎందుకు వేస్తారండి? ఇప్పుడు అమ్మఒడి ఎప్పుడు వేయాలి? స్కూల్ స్టార్టింగ్లో వేయాలి, అంటే జూన్ మంత్లో వేయాలి. ఎందుకు? అక్కడ పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ, డ్రెస్సులు కొనుక్కోవడానికి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అంటే పుస్తకాలు డ్రెస్సులు వాళ్ళు ఇస్తారు, మరి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా ఇచ్చావు కదా, మరి వాళ్ళు అప్పుడైతే జూన్లో ఇస్తే వాళ్ళు టెక్స్ట్ బుక్లకో, నోట్సులకో, డ్రెస్సులకో, లేకపోతే ఫీజులకో దేనికో దానికి ఉపయోగం. కానీ నువ్వు సంక్రాంతికి ఎందుకు ఇచ్చావు? ప్రజలకి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నువ్వు ఇచ్చావు. అసలు ఆ 92 పథకాలు ఏంటి, వాటి వల్ల ఏం ఉపయోగం జరుగుద్ది ఏంటి, ఎంత బాకీ పెట్టారు, ఆ బాకీ డబ్బులు ఎవరు క్లియర్ చేస్తారు, ఆ పెండింగ్ బాకీ డబ్బులు ఈ సంవత్సరం కట్టి ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది ఏంటిదని చూద్దాం. దీని గురించి 92 కేంద్ర పథకాలకు 6 సంవత్సరాలుగా తర్వాత మోక్షం కలిగిందండి. గత 5 ఏళ్ళలో 92 పథకాలకి రాష్ట్ర వాటా చెల్లించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం నిలిపేది. అంటే రాష్ట్ర వాటా అంటే సపోజ్ ఈ పథకానికి సమ్ XYZ అవుతుంది అనుకోండి, రాష్ట్రం ఇంత అమౌంట్ పెట్టుకోవాలి, ABC అనే అమౌంట్. ఆ అమౌంట్ కూడా పెట్టకుండా వదిలేశాడు. ఎందుకని వదిలేశారు? ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవ్వక్కర్లేదు, నేను ఇచ్చిన డబ్బులతో బతకాలి, జనాల్ని సోమరిపోతులు చేసేసి నేను ఇచ్చే డబ్బులు పప్పు బెల్లం పంచిపెట్టినందుకు గాను ఆ కేంద్ర పథకాలన్నీ కూడా ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి 7,230 కోట్లు బాకీ ఉందండి. 2025-26 ఏడాదికి ముందస్తుగా చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలు 5,106 కోట్లు అండి. మొత్తం కలిపి 12,336 కోట్లు మార్చి మొదటి వారంలో చెల్లించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి వీళ్ళు అన్ని అప్పులు చేసి ఏం చేశారా నాయన? ఇన్ని అప్పులు చేశారు. కేంద్రం నుంచి వచ్చినప్పుడు ఆ డబ్బులు కేంద్రానికి కట్టుకుంటే పథకాలు వచ్చావు కదా. ఇప్పుడు ప్రతి మనిషికి బతకాలంటే మంచినీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి. అది ఒక ఇంపార్టెంట్ ఐటమ్. ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకానికి కూడా మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కింద నుంచి 15వ ప్లేస్ అండి మంది. కింద నుంచి అంటే బీహార్ వాళ్ళ కన్నా దారుణంగా మనం చూసుకున్నాం. యూపీ ఎంత తీసుకుందో అప్పుడు అన్నీ చూసుకుంటే మనం కింద నుంచి 15వ స్థానంలో ఉన్నాం. ఓకే, అప్పులు చేసి ఏడ్చేవాళ్ళు ఈ విషయం కన్వీనియంగా మర్చిపోతారు. ఈ 92 పథకాల వలన ఎంత ఉపాధి ఆస్తులు కల్పన జరుగుతాయి. ఉదాహరణ ఇక్కడ చూడండి. ఒకటి పంచాయతీరాజ్ పరిధిలో 9 పథకాల కోసం పాత బకాయిలు 1000 కోట్లు, ఈ ఏడాదికి చెల్లించాల్సిన ముందస్తుగా 1870 కోట్లు, అంటే 1000 కోట్లు బాకీ ప్లస్ ఈ ఏడాదికి చెల్లించాల్సిన 873 కలిపి 1873 కోట్లు చెల్లించారండి. ఇంటింటికి తాగునీరు అందించాల్సిన జలజీవన్ మిషన్ కింద 570 కోట్లు పెండింగ్ వాటా, ప్రస్తుత ఏడాదికి సంబంధించిన 875 కోట్లు, అంటే 571 ప్లస్ 875 కోట్లు విడుదల చేశారండి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన 10 పథకాల కోసం గత బకాయిల కింద 164 కోట్లు, ప్రస్తుతం ఏడాదికి 1851 కోట్లు కలిపి చెల్లించారండి. అంటే చూసుకోండి ఎంత చెల్లించారు. అలాగే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 8 పథకాలకు పెండింగ్ మరియు ప్రస్తుత ఏడాదికి నిధులు చెల్లింపు. అదేవిధంగా ఒక వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన 17 పథకాలకు కూడా పెండింగ్ మరియు ప్రస్తుత ఏడాది నిధులు చెల్లించారు. ఇవే కాకుండా
గ్రామ నడక యోజన, స్వచ్ఛ భారత్ పథకం లాంటి ఎన్నో పథకాలు పెండింగ్ మరియు ప్రస్తుతం నిధులు చెల్లించి వాటికి మోక్షం కలిగించారు. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మీ అందరికీ, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎంత ఘనంగా ప్రచారం చేసుకుందో అమ్మఒడి పథకానికి కూడా నేను మీకు చెప్పాను కదా, సర్వశిక్ష అభియాన్ నుంచి ఇచ్చిన ఏ డబ్బులే, రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులేమీ చేయకుండా ఇలా ఎన్నో కేంద్ర పథకాలన్నీ కూడా గాలికి వదిలేశారు. రాష్ట్రానికి ఇప్పుడు రాయలసీమలో బోర్లు డ్రిప్ ఇరిగేషన్ చేయాలండి. ఆ డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ అమౌంట్ కింద రైతు చెల్లించాలి. ఆ డ్రిప్ ఇరిగేషన్లు కూడా చెల్లిస్తే అక్కడ రైతులు వ్యవసాయం చేసుకుని వీడు చెప్పే సొల్లు కబుర్లు, వీడు చెప్పే అబద్ధాలు ఎన్ని ఎన్నరని ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఆపేశారు. రాష్ట్రానికి ఆదాయం ఇలా ఎన్నో కేంద్ర బటన్ నొక్కి తన ఘనత ప్రచారం, రాష్ట్రానికి ఇచ్చే ఎన్నో వచ్చే అన్నీ కూడా ఆ వాటా చెల్లించకుండా అప్పు చేసి ఇచ్చి నేనేదో పెద్ద బటన్ నొక్కానని చెప్పి బటన్ వీరుడు ధీరుడు సూర్యుడు మా ఊళ్ళు లెగిస్తే మనిషి కాదు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. మూలధన వ్యయం అంటే రాష్ట్రానికి మూలధన వ్యయం బ్రహ్మాండంగా చేసాం, రాష్ట్రం ఎంత ఆదాయం వచ్చేలా చేసామని ఇవాళకి పచ్చి అబద్ధాలు చెప్తాను జగన్మోహన్ రెడ్డి. మరి నిజంగా అలా చేసుంటే 92 పథకాలు రాష్ట్ర వాటాలు ఎందుకు చెల్లించకుండా కేంద్ర నిధులు మొరగబెట్టాడు? కేంద్ర నిధులు ఎందుకు మొరగబెట్టాడు? ఇప్పుడు మన వాటా డబ్బులు చెల్లిస్తేనే కేంద్రం ఇస్తుంది. ముందు నువ్వు ఇచ్చే తర్వాత నేను ఇస్తానంటే ఇవ్వదు. ముందు మన వాటా డబ్బులు ఇస్తేనే కేంద్రం ఇస్తుంది. మరి అట్లా ఇవ్వకుండా మురుగు పెట్టాడు. ఎందుకు వేస్ట్ చేశాడు ఆ డబ్బులన్నీ? అన్ని డబ్బులు తీసుకొచ్చి చేస్తే ఏలూరులో గత ప్రభుత్వంలో 2019, 2024 మధ్యన వాటర్ సరిగ్గా రావడం మూలంగా ఎంతోమంది హాస్పిటల్లో ఇబ్బంది పడ్డారు. వాటర్ నువ్వు సరిగ్గా ఇవ్వకపోవడం మూలంగా, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం కన్నా, ఆ మున్సిపల్ వాటర్లు వేసే పైప్ లైన్లు సరిగ్గా లేకపోవడం మూలంగా ఏలూరులో ఆ ఏలూరు ఎమ్మెల్యే ఎవరు? సాక్షాత్ అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి నానియో ఏదో ఆయన పేరు, వైద్య శాఖ మంత్రి గారు ఉన్న ఇలాకాలో ఇట్లా జరిగింది ఏలూరులో. అదే నువ్వు ఆ కేంద్రానికి ఇచ్చిన డబ్బులు ఇచ్చి ఆ పైప్ లైన్లు అన్నీ బాగు చేయించుంటే ఈరోజు నీకు 11 సీట్లతో వచ్చేది కాదు కదా. నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి నీకు. గుణెం గుడిసెట్టిది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా కూడా నాకు రావాలి, ప్రతిపక్షాన హోదా నాకు రావాలంటే నువ్వు ఇవన్నీ చేసుంటే కేంద్రం ఇచ్చే నిధులైనా నువ్వు సక్రమంగా తెచ్చి ఆ వ్యవసాయానికి, ఆ మున్సిపాలిటీకి, ఆరోగ్య శాఖకి, ఆ వ్యవసాయానికి ఇవన్నిటికి ఇచ్చుంటే ఏదో జనాలు ఈరోజు 2024లో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలనే ప్రజలు ఓట్లేశారు అంతే తప్ప నిన్ను కాదు. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలు ఇవన్నీ కాదు. మాట్లాడితే నేను అసెంబ్లీకి వస్తే నాకు ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తాను అని అంటున్నావు. అక్కడ నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడతాయి అని చెప్పి దాన్ని సాకు పెట్టుకుని ప్రతిపక్ష హోదా వస్తాను. అసలు మార్చిలో ఒక ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాడు. ఓకే, ప్రకాశం జిల్లాలో ఓకే, మార్చి 6వ తారీఖునో 8వ తారీఖునో 2024 జాతికి అంకితం చేశారు. అదే జిల్లాకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత బడ్జెట్లో 339 కోట్లు ఎందుకు ఇచ్చారు, మాకు ఇంకా డబ్బులు ఇవ్వాలిగా అంటాడు. మీ ఓడేమో అక్కడ మార్చిలేమో జాతికి అంకితం ఎప్పుడు చేస్తారు? ప్రాజెక్ట్ అయిన తర్వాత. మరి మీ ఓడు ఎందుకు అంకితం చేస్తారు అని అంటే ఇలాంటివన్నీ బయటపడతాయి అని చెప్పే ఉద్దేశంతో ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు స్కూళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటే లాస్ట్ గవర్నమెంట్ సమ్ కోట్లు ఎంతో బకాయి పెట్టి వెళ్ళింది. చెప్తా నాకండి అది కూడా. ఒక్క నిమిషం. మొన్న ఏదండి యువత ఇది రావట్లేదని చెప్పి పోరు పెట్టారు. దానికి నువ్వు బాకీ పెట్టేలాగా 4,000 చిల్లర కోట్లు, 4,000 కోట్లు ఎంత పెట్టావు. దానికి ఇప్పుడు దాకా చెల్లించింది ఎంత? 788 కోట్లు, 600 కోట్లు, 1388 కోట్లు ప్లస్ ఇంకో 400 కోట్లు వెరసి ఈ గవర్నమెంట్ ఇప్పుడు దాకా చెల్లిస్తుంది. ఓకే, మరి యువత పోరు బొక్కలో పోరు పెడితే నిన్నే పైనుంచి కింద దాకా చూస్తారు. వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమయ్యా నువ్వు పెట్టిన బాకీయే కదా, మరి ఇవన్నీ బయటపడతాయని చెప్పి అసెంబ్లీకి రాను నేను, నాకు ప్రతిపక్ష హోదా కాదు. సరే అసెంబ్లీకి రావు, నీ ఎమ్మెల్యేలు రారు, మరి అరకు కాఫీ కిట్లు ఎందుకు తీసుకెళ్లారు వచ్చి, ఐప్యాడ్లు ఎందుకు తీసుకెళ్లారు వచ్చి, ఐఫోన్లు ఎందుకు తీసుకెళ్లారు వచ్చి, ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎందుకు తీసుకెళ్లారు వచ్చి? మరి అసెంబ్లీకి రానన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి అరకు కాఫీ గిఫ్ట్ ఎవరు తీసుకెళ్లారు అంటే ఆత్మ వచ్చి తీసుకెళ్ళిందా, లేకపోతే నీ 11 మంది ఎమ్మెల్యేలు యొక్క ఆత్మలు వచ్చి తీసుకెళ్ళినాయా, లేకపోతే ఎవరు వచ్చి తీసుకెళ్లారు? సరే అసెంబ్లీకి రావాలన్నో ఆ రోజు వచ్చావు, ఏం జరిగింది? నీకు ఇంటికాడ వచ్చేటప్పుడు మ్యాగీ చేయాలని చెప్పుంటారు. ఆ మ్యాగీ చేసి ఉడకబెట్టే తినే లోపల చల్లారే లోపల వెళ్ళిపోయావు అసెంబ్లీ నుంచి.
అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు తెలియదు. మళ్ళీ అంటారు 17 మంది వైస్ ఛాన్సలర్ని తీసేశారు, భారతదేశంలో ఎక్కడా లేరని. 17 మంది వైస్ ఛాన్సలర్లో సోకాల్ రెడ్డి ఎంతమంది అండి? అది ఏ లెక్కనిచ్చారు? ఇప్పుడు ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఏంటి? యూనివర్సిటీ పెద్ద. ఆయనకి ఏమని ఉంది అంటే, నీ దాంట్లో ఏంటి, నీకు రెడ్డి అన్న ట్యాగ్ ఉంటే చాలు, ఆడు వైస్ ఛాన్సలర్ అయిపోతాడు. లేకపోతే నీకు భజన చేసేవాడు వైస్ ఛాన్సలర్ అవుతాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడో ఉన్న వేరే అక్కడి నుంచి తీసుకొచ్చి అందరికీ వైస్ ఛాన్సలర్ ఇచ్చి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి లోకేష్ గారు చూస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయని చెప్పి నువ్వు అసెంబ్లీకి రాలేదు. సరే పోనీ ఇరిగేషన్కి అయినా పొడిచినావా అంటే, ఇరిగేషన్ నీ మూలంగా డ్యామే కొట్టుకుపోయిందని నేను చెప్పలేదు. కేంద్ర జలశాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పారు, అది జగన్మోహన్ రెడ్డి ధనదాహం వల్లే పోయింది అని చెప్పి. బ్యారేజీ పులిచింతల ప్రాజెక్టులో గేటు కొట్టుపోయింది. ఎందుకు కొట్టుపోయింది? నువ్వు గ్రీస్ పెట్టడం మూలంగా. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత గేటు కొట్టుకుపోతే వాటర్ ఒక విలువ తెలుసు కాబట్టి నిమ్మల గారు, చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక వాళ్ళు అందరూ కలిసి వాటర్ వేస్ట్ చేయకుండా మాన్యువల్గా దానికి లాక్ చేసి వాటర్ వేస్ట్ కానివ్వకుండా చేశారు. మనం ఏం చేసామంటే పులిచింతల్లో నీళ్ళన్నీ ఖాళీ చేసామండి. అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, అసెంబ్లీకి రాకుండా నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తుంది, నేను ప్రతిపక్ష హోదాని ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని అంటావు నువ్వు. సరే, నువ్వు ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నావు, ఓకే గుడ్, అది మీ పార్టీ వాళ్ళు కాబట్టి అని చెప్పి లోకేష్ ఒక ఎస్సీ ఎస్టీ వాడిని ఇది మన గన్నవరం వల్లభనేని వంశీ ఒక ఎస్సీ ఎస్టీ వాడిని కిడ్నాప్ చేసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళి కేసు విత్డ్రాల్ చేయించుకుని బలవంతంగా చేసిన నా ఎస్టీ అంటావు. మళ్ళీ అక్కడికి వెళ్ళామో ఇట్లా అంటావు. మరి అవన్నీ బయటపడతాయని చెప్పి నువ్వు అసెంబ్లీకి రావు. నీ ఎమ్మెల్సీ మామూలుగా అయితే భారతదేశంలో ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఒక ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నవాడు, ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాను అరెస్ట్ చేస్తారు. అసలు నువ్వేం చేశారు? హైకోర్టు అరెస్ట్ చేసినా సరే నామమాత్రం సెక్షన్లు పెట్టించి బెయిల్ వచ్చేటట్టుగా చేసు. మళ్ళీ నువ్వేమంటావు? నా ఎస్సీ ఇవన్నీ ఎక్కడ బయటపడతావో నువ్వు అసెంబ్లీకి రావు. ఓకే, ఈ 92 పథకాల గురించి మళ్ళీ ఎక్కడ మాట్లాడతారో నువ్వు అసెంబ్లీకి రావు. కేంద్రం నుంచి వచ్చే నిధులు నువ్వు దానికి సమానమైన గ్రాంట్ ఇవ్వకపోతే నువ్వు అసెంబ్లీకి ఇవన్నీ ఎక్కడ అడుగుతారా అని చెప్పి నువ్వు అసెంబ్లీకి రావు. పోనీ ఇవన్నీ మనమైనా అప్పుడు ఏం చెప్పావు? నేను కోర్టుకు రావాలంటే బోర్లంత ఖర్చు అవుద్ది గవర్నమెంట్ కన్నా. ఇప్పుడు మనం ఎమ్మెల్యేనే కదా, ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్ష సభ్యుడు కూడా కాదు, అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా. ఆ కోడికత్తి సీన్ గురించి వెళ్ళి ఏదో చెప్తే ఆ కోడికత్తి సీన్ అయినా సరే బయటపడతాడు కదా, దానికి రావు నువ్వు దేనికి వస్తావు అసెంబ్లీకి? నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి రచ్చ చేయడానికి నువ్వు అసెంబ్లీకి వస్తావు. అంతకు తప్ప దేనికి పోని పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా అంటే అంతకుముందుతో పోల్చుకుంటే నీకు మెజార్టీ తగ్గిందనుకో, నిన్ను ఆ మెజార్టీ తగ్గిందని ఎక్కడంటారేమో అని చెప్పి నువ్వు అప్పుడు ఎక్కిరించావు కదా, వై నాట్ 175 అని చెప్పి. నీకు పులివెందుల్లో మెజార్టీ తగ్గింది కదా, మళ్ళీ ఎక్కడైనా అంటారేమో అని అసెంబ్లీలో, అందుకే నువ్వు అసెంబ్లీకి రావట్లేదు. సో ఏదైనా ముఖ్యమంత్రి అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మెజార్టీ పెంచుకుంటాడు, నువ్వు మెజార్టీ తగ్గించుకున్నావు. అవన్నీ ఎక్కడంటారా అని చెప్పి రావు. సో ఇవన్నీ పెట్టుకుని మనసులో పెట్టుకుని ఇవన్నీ నా దగ్గరకు వస్తే పెద్ద స్క్రీన్ వేసి నాకు ఆయన మ్యాథ్స్లో ఇన్ని సున్నాలు అంటాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంత అవినీతి అంటాడు, ఆ డిపార్ట్మెంట్లో అవినీతి అంటాడు, ఈ డిపార్ట్మెంట్లో అవినీతి అంటాడు, అన్ని INPR డిపార్ట్మెంట్లో కూడా అవినీతి చేసావు. ఎట్లనా అంటే ఎక్కువ ఏదైతే సర్క్యులేషన్ ఉందో ఆ సర్క్యులేషన్కి యాడ్లు ఎక్కువ ఇవ్వాలి. నువ్వేం చేసావు? సాక్షి పేపర్ని వాలంటీర్ల చేత ఇంటింటికి వేయించి ఆఫీసులకి వేయించి 3.5 లక్షల సర్క్యులేషన్ని అమాంతంగా కృత్రిమంగా పెంచి నాకు హైయెస్ట్ అని చెప్పి కొన్ని 100 కోట్ల యాడ్లకు నీకు వేయించావు. దాని తర్వాత ఈనాడుకి ఇచ్చావు. దాని తర్వాత అసలు సాక్షి అనేది అధికార పార్టీ అది ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో తప్ప బయట ఎక్కడా కనపడదు, దానికే యాడ్లు ఇచ్చావు. ఇట్లా దాని గురించి మాట్లాడడానికి INPR అని రమ్మంటే నేను ఇప్పుడు రాను, నేను బిజీగా ఉన్నాను, నేను తర్వాత వస్తానని చెప్పి ఆయన అంటాడు. ఇది ఎవరి మూలంగా జరిగింది? నీ మూలంగా. సో ఇవన్నీ బయటపడతాయని చెప్పి నువ్వు అసెంబ్లీకి రావు. నువ్వు నాకు ప్రతిపక్ష హోదా కాదు, నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడతాయని నువ్వు అసెంబ్లీకి రావండి.